ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే 10 సంవత్సరాల్లో లేకుంటే ఇంకా తక్కువ సమయంలోనే 50,000 నుంచి 1,00,000 రూములు ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను సూర్య లంక చూశాను. ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచమంతా పర్యాటకులు మన సూర్య లంక గురించి మాట్లాడే పరిస్థితి వస్తారు. మీకు అనుమానం అవసరం లేదు. ఇలాంటివి ఒక పక్క పోలవరం చూస్తే, పాపికొండలు చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడే మన వాళ్ళు ఇది అయిన తర్వాత పులికాట్ దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తూ ఉంది. తర్వాత గండికోట ఉత్సవాలు, గ్రాండ్ కెనన్ గురించి మాట్లాడతాం. అలాంటిది బ్రహ్మాండమైన ప్లేసు గండికోట. విశాఖ అరకు కాఫీ, అరకు ఉత్సవాలు. ఈరోజు అరకు కాఫీ గ్లోబల్ కాఫీ అయింది. దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాం. మొన్నే ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ ఇచ్చాడు. అరకు కాఫీ కేజీ 10,000 రూపాయలు. దాన్ని ఆన్లైన్లో పెడితే 1 గంటలో అమ్ముడైపోయినాయి. ఎంత డిమాండ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అరకు కాఫీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అరకు ఉత్సవం పెడుతున్నాం. ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్తో 9 జిల్లాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఇక టెంపుల్ టూరిజంలో ఎవ్వరూ మనతో బీట్గా లేరు. వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం మనందరికీ అదృష్టం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకుంటాయి. అందుకే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకా అపజయం అనే మాటే లేదని మీరు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి శక్తివంతమైన రాష్ట్రంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎందుకంటే ఒక ఉత్సాహం ఉండాలి, ఒక స్ఫూర్తి ఉండాలి, పని చేయాలి, క్రియేటివ్ ఎకానమీలో ముందుకు పోవాలి. అదే సమయంలో కొంత సమయం రీఛార్జ్ కావాలి, రిలాక్స్ కావాలి. దానికి టూరిజం తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరుపుకోవడం కాకుండా సంక్రాంతి లాంటి పండుగలను కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొస్తుంది గ్రామాలకు వెళ్ళడం, మనం పుట్టిన ప్లేస్కి వెళ్ళడం, అక్కడ మన అందరితో కలవడం ఒక సాంప్రదాయంగా చేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని మనం జరుపుకోవాలి. మా మిస్సెస్ అయితే 20 సంవత్సరాల కంటే ముందు ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టారు. మనం ఎక్కడున్నా మన ఊరికి వెళ్ళాలని, మొట్టమొదటిసారిగా సంక్రాంతికి గ్రామాలకు వెళ్ళాలని ఒక సాంప్రదాయం నెలకొల్పారు. ఇప్పుడు రాష్ట్రమంతా మీరు చూస్తే సంక్రాంతి అనగానే ఎక్కడున్నా సరే గ్రామాలకు అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నేను కూడా రేపు రాబోయే రోజుల్లో నారావారిపల్లికి వెళ్తా, సంక్రాంతి చేసుకుంటాం. అందరూ కూడా సంక్రాంతికి మీ గ్రామాలకు పోయి మళ్ళీ మీ యొక్క మనతో పుట్టిన వారితో, మన జన్మభూమితో మమేకమై మన యొక్క సాంప్రదాయాలతో అనుసంధానం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటున్నా. ఇప్పుడే ఐఎమ్ వెరీ హ్యాపీ His Excellency Herb Delphin, Ambassador to EU. I am assuring you, not only avakai very hot, spicy, and also Andhra Pradesh is very strong for delicious food also, very rich food also. Nobody can beat in food or culture or festivals or otherwise cinema also.
Our people are very creative, you have seen. Now everybody is very creative, and also you are very strong in technology. We are very happy. European Union is very strong in all technologies. As you rightly mentioned, creation of blue valleys. How to create that platform. In India, you may not get better place than this. Blindly you come here, we will work together. It is a win-win situation for you, for us. That is what I am requesting you.